నమస్తే. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఇస్తానన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. మేము ధర్నా చేయడంతో 15వ తేదీన ఇస్తామని చెప్పేసి, సెప్టెంబర్ 15వ తేదీన ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రూపాయి కూడా చెల్లించలేదని చెప్పేసి యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. మరి వాస్తవానికి చూస్తే కూడా ఇప్పటి వరకు కూడా ₹1 కూడా విడుదల చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సమాధానంగా మళ్ళీ కాలేజీ యాజమాన్యాలు ఒక్క ముక్తకంఠంతో మళ్ళీ స్ట్రైక్అవుట్, అంటే దసరా తర్వాత బంద్ పెడుతున్నామని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఒకసారి మనం చూసినట్టయితే ఆర్టికల్స్ చూస్తే 6 నుంచి మళ్ళీ కాలేజీల బంద్, ఫీజు బకాయిలు విడుదల చేయని సర్కార్, ఊరించి ఉసురుమనిపించిన ప్రభుత్వం, నేడు కాలేజీ యాజమాన్యాల సమావేశం, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం, నిరవధిక మూసివేత దిశగా ఆలోచన. 6 నుంచి కాలేజీల బంద్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మళ్ళీ బంద్ పట్టనున్నాయి. కాలేజీలను నిరవధికంగా మూసివేయనున్నాయి. ఈ నెల 6 నుంచి కాలేజీల బంద్ నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. దసరా సెలవుల తర్వాత కాలేజీలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా కాలేజీలను తెరవవద్దని యాజమాన్యాలు నిర్ణయించినట్టు తెలిసింది. రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక బంద్ పిలుపునిచ్చాయి. ఒకరోజు బంద్ విజయవంతమైంది. దీంతో ప్రభుత్వం కాలేజీ యజమానితో చర్చలు జరిపింది. దసరాకు 600 కోట్లు, దీపావళి తర్వాత మరో 600 కోట్లు బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో యాజమాన్యాలు బంద్ను నిర్వహించాయి. రూపాయి విడుదల కాలేదు. ఇప్పటివరకు కూడా ₹1 కూడా విడుదల చేయలేదు. బంద్ విరమించి 2 వారాలు పూర్తయినా ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయలేదు. డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియాతో కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు భేటీ అయ్యారు. బకాయిలను విడుదల చేయాలని కోరారు. సర్కార్ ఇప్పుడు ఇవ్వలేమని తెలిసి చెప్పింది. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్ ప్రతినిధులు బుధవారం హైదరాబాద్లో అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించారు. సమావేశంలో కాలేజీల బంద్ సహా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత కాలేజీలు తిరిగి ఓపెన్ కావడం కష్టంగానే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మళ్ళీ బంద్కు పిలుపునిచ్చినట్టు కనపడుతుంది. దసరా తర్వాత కాలేజీల బంద్, ఇది ఆంధ్రప్రభలో వచ్చినటువంటి దసరా తర్వాత కాలేజీల బంద్, అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన సమైక్య, బోధన ఫీజు బకాయిలు చెల్లించేదాకా ఉద్యమం. వాస్తవానికి చూస్తే ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో ఇవాళ ఎంతోమంది విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇవాళ కొన్ని కాలేజీల యాజమాన్యాలు జీతాలు చెల్లించలేమేమో, మా దగ్గర లేవు, రియంబర్స్మెంట్ రావాలని చెప్పేసి చిన్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఖచ్చితంగా కాలేజీల డిమాండ్ ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. దసరా తర్వాత సెలవులు, దసరా తర్వాత కాలేజీ బందులు అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయాలి, దిక్కే శరణం అన్నట్టుగా ఇవాళ కాలేజీలు బంద్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బంద్కు మేము పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నాం. అధ్యాపకుల తరఫున ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది. ఈ విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, మరి ఇతర విషయాల్లో కూడా పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నాం. కాబట్టి కాలేజీ యాజమాన్యాలు కూడా ఆలోచించి అధ్యాపకులకు చెల్లించాల్సినటువంటి జీతాలను, 7వ వేతన జీతాలను పూర్తిగా చెల్లించాల్సినటువంటి అవసరం అయితే ఉందని తెలియజేస్తున్నాం.